రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాసమైలారం ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. దీంతో మృతుల సంఖ్య 39కి చేరింది. ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందాడు. మృతుడు మహారాష్ట్రకు చెందిన భీమ్రావుగా గుర్తించారు. రైట్ పాసమైలారం ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. దీంతో మృతుల సంఖ్య 39కి చేరింది. ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందాడు. మృతుడు మహారాష్ట్రకు చెందిన భీమ్రావుగా గుర్తించారు. రైట్ దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సుప్రియ ఫోన్ లైన్ లో ఉన్నారు. సుప్రియ, పాసమైలారం మృతులకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? శివాని, పటాన్చెరు మండలం పాసమైలారంలోని సిగాచి కంపెనీలో జరిగిన పేలుడు ఘటన అయితే అనేక కుటుంబాలు తీరని విషాదాన్ని నింపిందనే చెప్పాలి. ఈ ప్రమాదంలో ఇప్పటికే 38 మంది మృతి చెందగా తాజాగా ఇప్పుడు ఆ సంఖ్య 39కి పెరిగింది. అయితే ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో కార్మికుడు మృతి చెందినట్లు కూడా వైద్యులు వెల్లడించారు. అయితే మృతుడు మహారాష్ట్రకి చెందిన భీమ్రావుగా గుర్తించారు. ప్రమాదం నుంచి 61 మంది సురక్షితంగా బయటపడగా 31 మంది మృతదేహాలను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు కూడా కలెక్టర్ ప్రవీణ్య ప్రకటించారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో మరో 23 మంది చికిత్స పొందుతుండగా 9 మంది కార్మికుల ఆచూకీ ఇంకా తెలియరాలేదని, ప్రమాద స్థలంలో వారి కోసము సహాయక చర్యలు కూడా ఇంకా కొనసాగుతున్నాయి. అయితే ఈ సహాయక చర్యలు కూడా ఇంకా రేపటి వరకు కొనసాగే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. శివాని, రోజు రోజుకైతే మృతుల సంఖ్య అయితే మనకు పెరుగుతున్నట్టుగానే కనిపిస్తూ ఉంది. అయితే గత వారం కింద జరిగిన ఈ సిగాచి కంపెనీ ఇండస్ట్రీలో భారీ పేలుడు వల్ల అయితే ఎంతో నష్టం కలిగిందని చెప్పాలి. దాంతో పాటు చాలా మంది ఈ మృతుల కుటుంబ సభ్యులు అయితే తీరని శోకంని మిగిలించింది. రైట్, థ్యాంక్ యూ సుప్రియ.